అని ఒక ఎంఐఎం కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉండే, మొత్తం ఎంఐఎంఏ ఉండే చైర్మన్ కూడా. వాళ్ళకు మున్సిపాలిటీ అది, వాళ్ళకు 3 డివిజన్లు చేసారు. జల్పల్లి, షాహీన్ నగర్, పాడి షరీఫ్. ఆడ ఎన్ని ఉంటాయంటే కౌన్సిలర్ 28 ఉండండి. ఆ పక్కనే ఉన్నటువంటి మీర్పేట, మన బాలాపూర్ లడ్డు అవన్నీ కూడా ఉంటాయి. బాలాపూర్లో మీర్పేట జిల్లాలు కూడా ప్రశాంతి. ఒక కార్పొరేషన్కి 46 మంది కార్పొరేటర్లు ఉన్న దానికి 3 డివిజన్లే, 28 మంది కౌన్సిలర్లు ఉన్న జల్పల్లికి కూడా 3 డివిజన్లే. ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఈడ ఓటర్స్ ఏమో 1,00,000 పైన 1,30,000 ఉన్నారు. ఆడ 38,000 40,000 ఉన్నటువంటి ఓటర్లకు 3 డివిజన్లు. ఈడ తెలిసిపోతుంది ఎంఐఎంకి ఏ విధంగా గులాంగిరి చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళని. ఇట్లా శంషాబాదు, తుగ్గూడ, ఆదిపట్ల, తుర్కంజాల్, పెద్దంబర్పేట, దమ్మాయిగూడ, నాగారం, తుగ్గూడ, మేడ్చల్, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, దుండిగల్, కుంపెల్లి, అమీన్పేట్, తెల్లాపూర్, ఐడియా, బొల్లారం, నార్సింగ్, మణికొండ, పోచారం. ఇవి ఊర్లకు 7 అప్లికేషన్ ఇవ్వాలి, 7 అబ్జెక్షన్ చేయాలి. మాకేం కథ, మాది ఏంది అనేది ఇప్పటికీ తెలియలేదు. రాత్రి దొంగల్లాగా ఈ డివిజన్లు డిక్లేర్ చేసేసుకున్నారు. ఈ రోజు ఎక్కడో ఉన్నటువంటి మణికొండోలు కానీ, ఎక్కడ నుండి కొంపెల్లి, అక్కడ గట్కేసర్, అక్కడ ఉన్నటువంటి మేడ్చల్లో కానీ 7 అప్లికేషన్ చేయాలి, 7 వినతి పత్రం ఇవ్వాలనేది ఇంకా తెలియలేదు. చాలా మందికి చార్మినార్ ఇవ్వమంటారు. ఎక్కడ కొంగరకలాన్ వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని, తుగ్గూడ వాళ్ళని చార్మినార్ల ఆఫీస్ కూడా ఏడో తెలియదు చాలా మందికి. ఆ చార్మినార్ సందులాలు ఉంటుంది అది లోపల. అట్లాంటి పరిస్థితుల్లో 7 రోజులు సరిపోవని చెప్పి మా నాయకులు నెల రోజులు కావాల్సిందే అని చెప్పిండ్రు. నెల రోజులు ఆబ్జెక్షన్కి ఇవ్వాలి. అదేవిధంగా వెంటనే కార్పొరేషన్ మీటింగ్ పెట్టాలి, కార్పొరేటర్ అభిప్రాయం కూడా తీసుకోవాలి, కార్పొరేటర్ల నుంచి వచ్చిన వినతి పత్రాలు కూడా తీసుకోవాలి. ఎక్కడ కూడా మీరు చూడండి, చంద్రాయనగుట్టలో 3 డివిజన్లు పెంచారు, మలక్పేటలో 3 డివిజన్లు పెంచారు, కార్వాన్లో 4 డివిజన్లు పెంచారు. వాళ్ళకి కావాల్సిన డివిజన్లు మాత్రం పర్ఫెక్ట్ గా పోయినాయి. ముషిరాబాద్ లో ఎక్కడైతే ఎంఐఎం ప్రాంతం ఉంటుందో దానికి ఒక డివిజన్ చేసేసారు. ఇట్లా అదే విధంగా పోతే మనకు నాగరేశ్వరంలో పోతే మనకు పెద్దంబర్పేట అనే ఒక మున్సిపాలిటీ ఉంది, దానికి 4 గ్రామాలు కలిసి ఒక్క డివిజన్ చేశారు. అది భవిష్యత్తులో 2 సంవత్సరాలనే 1,00,000 డివిజన్ అవుతుంది. దానికి 2 కోట్లే ఇస్తారు. ఈ చంద్రాయనగుట్టలో ఉన్నటువంటి చిన్నదానికి కూడా 2 కోట్లే ఇస్తారు. ఇట్లా గతంలో కూడా అదే విధంగా జరిగినాయి. నిధులన్నీ కూడా ఎంఐఎం ప్రాంతానికి పోయే విధంగా ప్లాన్ చేశారు. వాళ్ళు స్ట్రైట్ గా 300 డివిజన్లలో 100 డివిజన్లు ఎంఐఎం గెలవడానికి ఆస్కారం చేసినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. కార్పొరేషన్లో కూడా వెంటనే మీటింగ్ పెట్టాలని చెప్పి కమిషనర్ కోరినాం. ఈ 2 రోజులలో చెప్తాంటారు కానీ నెల రోజులు ఆబ్జెక్షన్ ఇవ్వాల్సిందే, నెల రోజులు వినతి పత్రం. ఎందుకంటే 2 లక్షల మంది ఓటర్లు, 2 కోట్ల మంది ప్రజల అభిప్రాయం తీసుకోవాలంటే 7 రోజులు సరిపోదని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా డిమాండ్ చేస్తా ఉంది.